హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. కోలీవుడ్ లో డివర్స్ కల్చర్ పెరిగిందా? ఏడాదిలోనే మామ అల్లుడు ఏఆర్ రెహమాన్, జీవి ప్రకాష్ మ్యారేజ్ లైఫ్ బ్రేకప్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఆర్తికి జయం రవి అందుకే విడాకులు ఇచ్చాడా? ఎందుకు లాంగ్ మ్యారేజ్ రిలేషన్షిప్ దెబ్బతింటోంది? హ్యావ్ ఎ లుక్. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివర్స్ న్యూస్ కోలీవుడ్ లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్షిప్ కి బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జూలైలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లిలో ఫోటోస్ కి ఫోజులు ఇచ్చిన ఈ జంట 4-5 మంత్స్ లోనే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బంధం బీటలు వారడానికి కారణమన్నది సైరా భాను లాయిడ్ స్టేట్మెంట్. పగిలిన ముక్కలు తిరిగి అతుక్కోలేవంటూ ఏఆర్ రెహమాన్ తమ రిలేషన్ ఎలా ఉందో ఒక్క ట్వీట్ తో చెప్పేశాడు. ఈ ఏడాది ఏఆర్ రెహమాన్ మాత్రమే కాదు మరో 2 pairs కూడా డివోర్స్ న్యూస్ అనౌన్స్ చేసి కోలీవుడ్ ఆడియన్స్ హార్ట్స్ బ్రేక్ చేశాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకే ఏడాదిలో మామ అల్లుళ్ళు ఏఆర్ రెహమాన్, జీవి ప్రకాష్ తమ జీవిత భాగస్వాములకు బ్రేకప్ చెప్పారు. సింగర్ సైంధవితో 11 ఏళ్ల రిలేషన్ కి ఎండ్ కార్డ్ వేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. మ్యూజిక్ తో ఉర్రూతలూగించే కంపోజర్స్ తమ లైఫ్ లో చేదు బాణీలు బాదుకుంటున్నారు. స్టేజ్లపై బయట సర్కిల్స్ లో ఎంతో అన్యోన్యంగా కనిపించే కోలీవుడ్ స్టార్ జోడీ జయం రవి, ఆర్తి డివోర్స్ న్యూస్ అనౌన్స్ చేసి సడన్ షాక్ ఇచ్చారు. 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు ఈ పెయిర్. భార్య ఆర్తి ఇబ్బంది పెట్టడం వల్లే జయం రవి సెపరేషన్ కోరినట్లు కోలీవుడ్ టాక్. వీళ్లే కాదు గతంలో ధనుష్, ఐశ్వర్య, అక్కినేని నాగచైతన్య, సమంత, అమలా పాల్, ఏఎల్ విజయ్ సెపరేషన్ న్యూస్ కోలీవుడ్ ఫ్యాన్స్ ని బాధపెట్టాయి. ఎన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉన్నా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం, బిలీవ్ కోల్పోవడం, వర్క్ లో పడి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, కొరవడిన ప్రేమానురాగాలు ఈ కఠిన నిర్ణయానికి కారణమవుతున్నాయి అన్నది కొంతమంది వాదన. ఇది ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్ అని కవర్ చేసుకుంటున్నప్పటికీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ని ఫాలో అయ్యే ప్రతి ఆడియన్స్ ఇలాంటి వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. విడాకులు అనౌన్స్ చేసి చివరికి సెపరేషన్ అయినా ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పడం కోసం Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. మెరుపు. మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 రావడానికి ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు. నవంబర్ 22న స్లాట్ బుక్ చేసుకున్నారు సత్యదేవ్, విశ్వక్సేన్. ఈ స్టార్ హీరోస్ తో పాటు మరికొన్ని మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారంలో రాబోయే సినిమాలేంటి? ఫ్యాన్స్ ని వెయిట్ చేయిస్తున్న మూవీస్ ఏవి? హావ్ ఎ లుక్. వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ సత్యదేవ్ జీబ్రా పైనే ఆశలు పెట్టుకున్నాడు. పుష్ప 2 రిలీజ్ అవుతుందని తెలిసి కూడా పాన్ ఇండియన్ లెవెల్లో థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తో జీబ్రాపై మేకర్స్ కి అంచనాలు పీక్స్ కి చేరాయి. సరికొత్త సత్యదేవ్ ని చూడబోతున్నారంటూ ప్రమోషన్స్ లో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేందుకు ట్రై చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. కాంటెంట్ పై నమ్మకంతో రిస్క్ చేసి నవంబర్ 22న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. పలు ప్రమోషనల్ స్టంట్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ ఏడాది ఓ హిట్ ఓ ఫట్ చూసిన మాస్కా దాస్ మెకానిక్ రాకీ అంటూ ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి దూసుకొస్తున్నాడు. ఇప్పటికే వీర లెవెల్లో ప్రమోషన్స్ ని కంప్లీట్ చేశాడు. సినిమాపై హైప్ తెచ్చేందుకు డిఫరెంట్ గా ప్రచారాలను హోరెత్తిస్తున్నాడు. మీమర్స్ తో, మీడియా ప్రెజెంటర్స్ తో చిట్ చాట్ పెట్టి బెస్ట్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఇచ్చి మెకానిక్ రాకీకి కావాల్సినంత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు విశ్వక్సేన్ స్పీచ్లే కనిపిస్తున్నాయి. కాంటెంట్ కావాల్సినంత ఉందని సినిమాకి ఓ లెవెల్ ఎలివేషన్ అయితే ఇస్తున్నారు మేకర్స్. ప్రశాంత్ వర్మ కథతో దేవకీ నందన వాసుదేవతో వస్తున్నాడు అశోక్ గల్లా. మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ఇందులో హీరోయిన్. ఇంటెన్సివ్ ట్రైలర్, సందీప్ కిషన్, రానాల పుషింగ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. నవంబర్ 22నే వస్తోంది. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మూవీలుగా మారాయి జీబ్రా, మెకానిక్ రాకీ, దేవకీ నందన వాసుదేవ. అలాగే జబర్దస్త్ కమేడియన్ రాకింగ్ రాకేష్ నటిస్తూ తెరకెక్కిస్తోన్న కేసీఆర్ కూడా ఈ ఫ్రైడేకి రాబోతోంది. పోర్న్ స్టార్ నుండి సరికొత్త లైఫ్ స్టార్ట్ చేసిన సన్నీ లియోన్ మందిరా కూడా ఈ రేస్లోనే ఉంది. ఇన్ని సినిమాల్లో ఆడియన్స్ ఏ సినిమాకి బ్రహ్మరథం పడతారో, ఎవరిని విన్నర్ని చేస్తారో తేలాల్సి ఉంది. పొరుగున ఉన్న కోలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ వైపు పరుగులు పెడుతూ ఉంటే మేమెందులో తీసిపోం అంటున్నారు మాలీవుడ్ టైగర్స్. తమ టాలెంట్ ని యావత్ సినీ ఇండస్ట్రీకి చూపించేందుకు ఫిక్స్ అయిపోయారు బిగ్ స్టార్స్. సక్సెస్ఫుల్ దర్శకుడితో కలిసి పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా స్టార్స్, ఏంటా మూవీ? బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ పేరుకు మలయాళ హీరోలే కానీ రియల్ పాన్ ఇండియన్ యాక్టర్స్. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఇద్దరు సుపరిచితమే. కేరళ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరు స్టార్స్ సుమారు 16 ఏళ్ల తర్వాత కలిసి యాక్ట్ చేయబోతున్నారు. ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీతో బాక్స్ ఆఫీసులు షేక్ చేసేందుకు రెడీ అయ్యారు. మరో స్టార్ హీరోతో కుంచకో బొబన్ తో కలిసి భారీ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు.
ఈ ముగ్గురు చివరిసారిగా 1998లో వచ్చిన హరికృష్ణాస్లో కనిపించారు. టేక్ ఆఫ్, సీ యూ సూన్, మాలిక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మహేష్ నారాయణ్ మల్టీ స్టారర్ మూవీకి డైరెక్టర్. శ్రీలంకలో సినిమా స్టార్ట్ కాగా కొన్ని పిక్స్ షేర్ చేసుకున్నాడు కుంచకో బొబన్. ప్రజెంట్ ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ కావడంతో పాటు ఫ్యాన్స్ ఆనందానికి బౌండరీస్ లేకుండా చేస్తున్నాయి. మమ్ముట్టి, మోహన్ లాల్ చివరిసారిగా 2020 మూవీలో యాక్ట్ చేశారు. 2013లో వచ్చిన కాదల్ కథను అవర్ మాథుకుట్టిలో మోహన్ లాల్ కనిపించినా అది జస్ట్ గెస్ట్ అపీరెన్స్ మాత్రమే. ఫేవరెట్ యాక్టర్స్ 16 ఏళ్ల తర్వాత పేరప్ కావడంతో ఫుల్ హ్యాపీతో పాటు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు మల్లు ఆడియన్స్. పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం భారీ లెవెల్లో ప్లాన్ చేశాడు దర్శకుడు మహేష్. ఈ స్టార్ హీరోలే కాకుండా బిగ్ స్టార్ కాస్ట్ ను తీసుకున్నాడట దర్శకుడు మహేష్. నయనతార, ఫాహద్ ఫాజిల్ పేర్లు వినిపిస్తున్నాయి. దర్శన రాజేంద్రన్, రాజీవ్ మీనన్, రేవతి వంటి స్టార్లను దింపుతున్నాడు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనూష్ నందన్ వర్క్ చేస్తున్నాడు. శ్రీలంకతో పాటు లండన్, అబుదాబి, థాయిలాండ్ వంటి ప్రదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశాడు డైరెక్టర్. మొత్తం 150 రోజుల పాటు షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2026లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మాస్టర్ ప్లాన్, ఈ స్టార్ కాస్ట్ చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంలానే కనిపిస్తోంది. ఫ్యాన్స్ హిట్ చేసేందుకు బీ రెడీ. డైరెక్టర్ మరి ఆరెంజ్ సౌండ్ ఇచ్చే కంటెంట్ ఇస్తాడో లేదో వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లో కూడా పొంగల్ దంగల్ స్టార్ట్ అయింది. ఈ ఫెస్టివల్ కే తమ సినిమాలు తీసుకురావాలని కర్చీఫ్ వేసుకున్నారు హీరోస్. ఇక్కడ అక్కడ బాక్సాఫీస్ లెక్కలు తేల్చేందుకు ఫిక్స్ అయిపోయాడు రామ్ చరణ్. మిగిలిన సినిమాలకి కూడా ఈ సీజనే కావాలి. కానీ చరణ్ కోసం లైన్ క్లియర్ చేశాడు ఓ యంగ్ హీరో. సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నాడు. ఇంతకీ ఎవరా హీరో? కోలీవుడ్ పొంగల్ రేస్ లో నిలిచిన సినిమాలేవి? సత్యం సుందరంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వర్స్టైల్ యాక్టర్ కార్తీ. కంగువాలో స్పెషల్ రోల్లో సర్ప్రైజ్ ఇచ్చిన ఈ స్టార్ హీరో ప్రెసెంట్ వావాత్యాలు చేస్తున్నాడు. సూది కవం, కాదులుం, కదందు పోగం, కుట్టి స్టోరీ చిత్రాలతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నలన్ కుమార్ స్వామి దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న వావాత్య కట్టప్ప సత్యరాజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎంజీఆర్ అభిమానిగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించాడు కార్తీ. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తొలుత ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అయితే శంకర్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియన్ మూవీగా వస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇదే పొంగల్ రేస్ లో దంగల్ కు రెడీ అయ్యాడు అరుణ్ విజయ్. బాల దర్శకత్వంలో వస్తున్న వనంగాన్ కూడా ఇదే డేట్ ఫిక్స్ చేసుకుందని టాక్. టాలీవుడ్ సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అజిత్ తో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీని చేస్తోంది. ఈ మూవీని కూడా సంక్రాంతికి తీసుకురావాలని యోచనలో ఉన్నారు మేకర్స్. కానీ కన్ఫర్మేషన్ లేదు. పొంగల్ రేస్ లో ఉందని కాసేపు, తోచ్ లేదని మరి కాసేపు వార్తలు వినిపిస్తున్నాయి. ఫెస్టివల్ బరిలో ఇన్ని సినిమాలు నిలుస్తూ ఉండడంతో వావాత్యార్ తప్పుకోవాలని అనుకుందని సమాచారం. జనవరి 26న సింగిల్ గా వద్దామని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇప్పటికే కంగువాతో కంగు తిన్న జ్ఞానవేల్ రాజా మరోసారి చేతులు కాల్చుకోవడం ఎందుకని సంక్రాంతి పోటీ నుండి సైడ్ అయినట్లు తెలుస్తోంది. జ్ఞానవేల్ రాజాకి డెసిషన్ సరైందని ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందంటున్నాయి సినీ వర్గాలు. నిజమేనంటారా? బాలీవుడ్ లో దివాళీ క్రాకర్స్ గా వచ్చాయి సింగం అగైన్, భూల్ భులయా 3. ఈ 2 సినిమాలు వచ్చి 3 వారాలు గడిచిపోతున్నాయి. మరి ఏ టపాస్ పేలింది, ఏది తుస్సుమంది, ఏ మూవీని ఆడియన్స్ విన్నర్ ని చేశారో చూసేద్దామా? నవంబర్ 1న పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి భూల్ భులయా 3, సింగం అగైన్. ఈ 2 సింగం, భూల్ భులయా ఫ్రాంచైజీ మూవీసే కాదు, ఆ వెంచర్స్ లో 3rd ఇన్స్టాల్మెంట్ మూవీస్. అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోతో రేస్లోకి దిగాడు యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్. ఇద్దరు స్టార్ హీరోయిన్లు మాధురి దీక్షిత్, విద్యాబాలన్లను నమ్ముకునొచ్చాడు. ఇక రోహిత్ శెట్టి భారీ స్టార్ క్యాస్ట్ తో రామాయణ థీమ్ తో సింగం అగైన్ అంటూ సింహంలా దూసుకొచ్చాడు. ఈ 2 పిక్చర్స్ వచ్చి 3 వీక్స్ కంప్లీట్ కావస్తోంది. ఫస్ట్ వీక్ నో డౌట్ సింగం అగైన్ విన్నర్ గా నిలిచింది. అలా అని భూల్ భులయా 3 ఫట్ కాలేదు. కేవలం కలెక్షన్ల పరంగా 15 కోట్లతో ముందంజలో ఉంది. సెకండ్ వీక్ నుండి మౌత్ టాక్, పబ్లిసిటీ, రివ్యూస్ తో రెచ్చిపోయింది కార్తిక్ ఆర్యన్ మూవీ. థర్డ్ వీక్ ఫుల్ డామినేట్ చేసింది. ఓవరాల్ 20 డేస్ కంప్లీట్ అయ్యే నాటికి నెట్ కలెక్షన్ల పరంగా భూల్ భులయా ఫ్రంట్ ప్లేస్ కు వచ్చేసింది. బడ్జెట్ పరంగా సింగం అగైన్ సుమారు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కితే అందులో సగం మనీతోనే భూల్ భులయా 3ని తెరకెక్కించాడు అనీస్ బజ్మీ.
గ్రాస్ కలెక్షన్ల పరంగా అజయ్ దేవగన్ ముందు వరుసలో ఉన్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కూడగట్టుకోవడానికి అవస్థలు పడుతోంది. బుల్బుల్ 3 బడ్జెట్ కన్నా డబుల్ ఇన్కమ్ తెచ్చింది. ఈ లెక్కన బాక్సాఫీస్ దగ్గర రియల్ విన్నర్ గా నిలిచింది బుల్బుల్ 3. యాక్షన్ చిత్రాల కన్నా హారర్ మూవీలకే పట్టం కట్టారు బాలీవుడ్ ఆడియన్స్. స్టార్ కాస్ట్ ఉన్న అన్ని వేళలా వర్కౌట్ కాదని ప్రూవ్ అయింది మరోసారి. ఇంకా నిలకడగా బుల్బుల్ 3 కలెక్షన్లుండగా సింగం అగైన్ వసూళ్లు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ లెక్కన ఏ టపాస్ పేలిందో ఏది తుస్సుమందో అర్థమైందనుకుంటా. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.